కరీంనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను కలుస్తున్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటమి తప్పదని చెబుతున్న బండి సంజయ్తో మా కరెస్పాండెంట్ నవీన్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మనతో ఉన్నారు. గెలుపుపై ఆయన ధీమా ఏంటి, ఈ టఫ్ ఫైట్లో ఆయన ఎలా విజయం సాధిస్తారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఏంటి గెలుపుపై మీ ధీమా? దాదాపు నెల రోజుల నుంచి కూడా మేము ఈ ప్రతి గ్రామానికి గడప గడపకు ప్రచారం చేస్తున్నాం. కేంద్రం యొక్క సంక్షేమ పథకాలను ఏ విధంగా గ్రామానికి ఎన్ని వచ్చింది, ఎన్ని సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేకూర్చినామని చెప్పి విషయాన్ని గ్రామాల వారిగా పూర్తి వివరాలతో ప్రచారం చేయడం వల్ల ప్రజలు వాస్తవ విషయాలు ఆలోచిస్తారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేరు మార్చి ఫోటోలు మార్చి మోసం చేస్తున్న విధానాన్ని వల్ల ప్రజలు గుర్తించేలా భారతీయ జనతా పార్టీకి వాళ్ళ అధికారం ఇక్కడ కర్మలు లేకుండానే ఇన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఇలా కర్మలు స్మార్ట్ సిటీ చేసినాం, అమృత్ నిధులు ఇచ్చినాం, ఇవాళ 14,000 నిధులు వచ్చినాయి, ప్రభుత్వ ఆసుపత్రిని అధునీకరించినాం, ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేసినాం, ఇవాళ బియ్యం పైసలు కేంద్రానియే, హరితాన పైసలు కేంద్రానియే, గ్రామీణ ఉపాధి పైసలు కేంద్రానియే, పెన్షన్ పైసలు కేంద్రానియే, స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతో నిర్వహిస్తున్న మరుగుదొడ్ల పైసలు కేంద్రానియే, వడ్డీ లేని మహిళా రుణాలు కేంద్రానియే. కాబట్టి అన్ని నిధులు కేంద్రానియే. కాబట్టి వాస్తవ విషయాలను ప్రజలు వివరించడం ద్వారా వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు. పూర్తి మెజార్టీతో గెలిపించడానికి సిద్ధమన్నారు. కాబట్టి అదే దిశగా ముందుకు పోతా ఉన్నాం. అయితే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కరీంనగర్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటారా? ఇవాళ ఏం అభివృద్ధి జరిగిందన్నది ఇలా డిసెంబర్ 2 ప్రజలు నిలిచిపోతున్నారు. ఇవాళ నీళ్ళు అన్నారు, డైలీ వాటర్ సప్లైని 3 సార్లు శంకుస్థాపన చేశారు. నడిపోయి డ్యామ్ ఉన్నది, డ్యామ్ నీళ్ళేమో ఎంపీ వినోద్ కుమార్ గారు వరంగల్ పోతాయి, కేసీఆర్ గారు హరీష్ గారు వరకు సిద్దిపేట పోతాయి. కానీ కరీంనగర్ మాత్రం నీళ్ళు రావు. డైలీ వాటర్ సప్లై చేయకుంటే ఓట్లు అడగమన్నారు, ఓట్లు ఆడుతున్నారు. ఉన్న నీళ్ళు కూడా రెండు కోసం వస్తాయా రావా తెలియని పరిస్థితి. రోడ్ల పరిస్థితి ఈ విధంగా ఉంది. కాబట్టి గ్రామాలలో చెరువులు నింపుతలేరు. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ ఇండైరెక్ట్ గ్రాండ్ వ్యాపారి, కమలాకర్ గారు డైరెక్ట్ వ్యాపారి, గ్రాండ్ వ్యాపారి. చెరువులు నింపితే గ్రాండ్ పోతే నీళ్ళ అని చెప్పి ప్రజలు గుంతండి పెడుతున్నారు. కాబట్టి నీళ్ళ సమస్య ఉన్నది. రోడ్ల సమస్య ముఖ్యంగా ఏంటంటే ఏ రోడ్లకే టెండర్ వేయడం. ఇలా స్మార్ట్ సిటీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, నిధులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆలోచన విధానానికి వ్యతిరేకంగా వీళ్ళు స్మార్ట్ సిటీని స్మార్ట్ సిటీ తయారు చేస్తున్నారు, డస్ట్ సిటీగా తయారు చేస్తున్నారు, జేబులు నింపుకునే ప్రజలు ఏ రోడ్లకే టెండర్ లేయడము, కోట్ల రూపాయలు జమ్ముకోవడం. కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవ విషయాలు ప్రజలు గుర్తు చేయాలి. ఈ ప్రత్యర్థి గంగుల కమలాకర్ 2 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా చేశారు. ఆయన హయాంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదంటారా? అభివృద్ధి అనేది పూర్తిగా అభివృద్ధి అనే పదానికే ప్రజలు మర్చిపోయారు. సమస్యలతో కుట్టుమిడాడుతున్నారు. ఆయన పూర్తిగా అవినీతి పరుడు, డబ్బు సంపాదించుకొని జయంగా అవుతాడు. మళ్ళీ నేను అనేక సందర్భాలు ఛాలెంజ్ చేసిన, నేను ఏబిఎన్ ఛానల్ ద్వారా సవాల్ చేసిన. ఇవాళ గంగుల కమలాకర్ అనే వ్యక్తి గ్రానైట్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, గుట్కా మాఫియా, కాంట్రాక్ట్ మాఫియా, ఈ అన్నిటికీ పూర్తి ఆధారాలతో చర్చకు వస్తాయి పన్నా సిద్ధంగా అన్నా. ఇవాళ అభివృద్ధి విషయాలు చర్చకు రమ్మన్నా. కేంద్ర ప్రభుత్వ వాటాలన్నీ ఒక్క సంక్షేమ పథకం పేరు చెప్పన్నా. కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప స్వచ్ఛందంగా ఎన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది రమ్మని చెప్పిన. ఇవన్నిటికీ సమాధానం చెప్పంటే నన్ను చంపేస్తాడు. డిసెంబర్ 2 ఎవరు రాజకీయ భవిష్యత్తు ఉందో ప్రజలు నిర్ణయించబోతారు. జర్నలిస్ట్ సంపత్ కుమార్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్. ఖమ్మం జిల్లాలో శ్రీ సీతారామ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారన్న కేసీఆర్